దేవునికి మనమందరము ఒక్కసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనకిచ్చిన అంశమును బట్టి మనం ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఈరోజు మన సిఎస్ఐ లిటర్జీ వారు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే దివ్య స్నానము, బాప్తిసము, నూతన సృష్టి. దివ్య స్నానము అని అంటే బ్యాప్టిజమే ఈజ్ ఈక్వల్ టు నూతన సృష్టి అనే అంశమును మనకు ధ్యానించమని ధ్యానాంశముగా మనకు ఇచ్చారు. ఈరోజు దివ్య స్నానము లేదా బ్యాప్టిజము అనగా ఏమిటి అనేది మనం తెలుసుకోవాలా. ఈరోజు అనేకమైన లేఖన భాగాల్లో మనం చూస్తే బ్యాప్టిజము అనగా ముంచబడుట, పవిత్రము చేయబడుట, కడగబడుట అని అర్థాలు ఇంకా చాలా డిక్షనరీలో చూస్తే అనేకమైనటువంటి అర్థాలు మనకి వస్తూ ఉన్నాయి. క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడిన వారము అంటే క్రీస్తుతో మరలా తిరిగి లేపబడతాము అనే సత్యాన్ని రోమా పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక బ్యాప్టిజం అనేది ఈరోజు మనము పవిత్రము చేయబడ్డాం. ఇంకొకడ మనకి దేవుడు తెలియజేసిన మాట అంటే జల సంబంధమైన మరి ఆచారము అని కూడా ఒక డిక్షనరీలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక డిక్షనరీలో అభిషేకము, నీటితో అభిషేకించబడిన వారు అనే మాట ఈ బ్యాప్టిజానికి జోడించారు పదం. ఈరోజు మీరందరూ కూడా అభిషేకించబడిన వారు. నాట్ ఓన్లీ అభిషేకం కాదు, అందరూ కూడా అభిషేకించబడినటువంటి వారు. మీరందరూ కూడా దేవుని చేత మీరు దీవించబడినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అనేది ఈరోజు ప్రశ్న. ఎలా ఉండాలా? మనమందరము అభిషేకించబడ్డాం. మీరందరూ కూడా దేవుని చేత అభిషేకించబడిన వారు అంటే కడగబడిన వారు, పవిత్రము చేయబడిన వారు అనే మాటలు మనకు బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వారికి వర్తిస్తుంది. ఈరోజు యాజక వర్గానికి అభిషేకం వేరు, విశ్వాసులుగా అభిషేకం వేరు. కనుక రెండు డివైడ్ అని ఉంటాయి. ఎందుకంటే మీ అభిషేకం మీది, మా యొక్క అభిషేకము మాది. ఇది దేవుని యొక్క సేవ కొరకు అభిషేకించడం జరిగింది. ఇక్కడ మీరు దేవుని బిడ్డలుగా దేవుడు మిమ్మును స్నానం చేసి కడిగి శుభ్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన జనముగా ఉండటానికి మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మీకు క్లారిటీ రావాలి అంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25-26 వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును, మీకు కలిగిన అపవిత్రత అంతను తీసివేసేదను, నూతన హృదయమును ఇచ్చేదను, నూతన స్వభావమును కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడ అంటున్నాడు ఈరోజు బాప్తిసం అనగా ఈరోజు స్నానం చేయబడ్డాం, పవిత్రము చేయబడ్డాం. ఈరోజు మలినముతో ఉన్నటువంటి మన శరీరము కడగబడ్డది, మన అవయవాలన్నీ కడగబడ్డాయి, పవిత్రము చేయబడ్డాయి, అభిషేకించబడినటువంటి వారుగా మీరు ఉన్నారు. మరలా ఆ పాపములోనికి వెళ్ళొద్దు, ఆ పాపము జోలికి, ఆ పాత క్రియల జోలికి వెళ్ళొద్దు, చెడు అలవాట్లు మనం చేయవద్దు, చెడ్డ మాటలు మనం మాట్లాడవద్దు, చెడు ఆలోచనలు
మనం ఆ విధమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళొద్దు అని అంటాడు దేవుడు. ఈరోజు బాప్తిజం తీసుకున్నటువంటి నీవు, కడగబడినటువంటి నీవు ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరేంటంటే నికోదేము అనే ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరే చదవండి. ఏమని అడుగుతూ ఉన్నాడు అని అంటే 3వ వచనం. దేవుడు రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడెలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు, ఈ నికోదేము అనేవాడు ఆ మాటకి బెదిరిపోయాడు. ఎలా 2వ మారు దేవుని యొక్క మరి మానవుడిగా నేను ఎలా జన్మించగలను, తల్లి గర్భంలో ఎలా నేను జన్మించగలను అనే ఆలోచన చేశాడే కానీ ఆత్మీయంగా ఆలోచన చేయలేదు. ప్రియమైన వారలారా, ఈరోజు ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారు, నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఆత్మీయమైనటువంటి స్థితిని కలిగిన వారు ఈ నీటి మూలము అనే మాటను తెలుసుకుంటారు, ఆత్మ మూలము అనే మాటను తెలుసుకుంటారు. నీటి మూలముగా అంటే ఆది కాండానికి మనం వెళ్దాం. ఆది కాండంలో 1వ అధ్యాయము 2వ వచనములో నీరు అనే మాట ఉంటుంది. చదవండి 2వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఆ భూమి నిరాకారముగా ఉన్నది, శూన్యముగాను ఉండెను, ఆ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేవుని ఆత్మ ఎక్కడుంది? నీళ్ళలో ఉంది. అంటే దేవుని యొక్క నామములో ఈరోజు యోహాను భక్తుడు నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయనకి ఆలోచన లేకుండా ఇవ్వలేదు. ఆయనకి తెలుసు సమస్తము. ఈ జలమునిచ్చిన వాడు దేవుడు, ఈ జలములో దేవుడు ఉన్నాడు గనక ఈ జలములో నేను ముంచితే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతాడు అనే ఆలోచన ఆయన మదిలోనికి వచ్చి బాప్తిస్మ అనే కార్యక్రమము ప్రారంభించాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ నీళ్ళలో ఉన్నది గనక నీళ్లు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డవి. ఆ మాటను, ఆ సత్యాన్ని నికోదేము తెలుసుకోలేకపోయాడు. ఎలాగా నీటి మూలముగా జన్మిస్తాడు మానవుడు, ఆత్మ మూలముగా మానవుడు ఎలా జన్మిస్తాడని ఆ సత్యాన్ని తెలుసుకోక ఈ లోకంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ఈరోజు నీరు అనేది దేవుని యొక్క మాటలో నుండి వచ్చింది. నీరు కలుగుగాక అంటే నీరు కలిగింది కదా. ఈరోజు వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది. చీకటి వేరైపోవునుగాక అంటే వేరైపోయింది. అంటే దేవుని యొక్క మాట ద్వారా ఈ నీళ్లు కలిగాయి గనక, దేవుని యొక్క ఆత్మ చేత ఈ నీళ్లు ఉన్నాయి గనక ఈరోజు నీళ్ళలో ముంచబడిన మనమందరము కూడా ఆత్మీయంగా ఉండాలి. రెండోది ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క నామంలో. ఈరోజు ఆత్మ మనం చూద్దాం. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆత్మ ఎక్కడి నుండి మనకు అనుగ్రహించబడదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. అభిషేకం చేసెను యెహోవా ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది?
16, 13 వచనంలో దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చింది. యెహోవా ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడా? పరలోకములో నుండి దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ప్రియమైన వారలారా, ఈరోజు నీటి మూలముగా, అనగా నీటి మూలముగా అంటే జలములు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాయి. ఈరోజు ఆత్మ మూలముగా అంటే దేవుని యొక్క ఆత్మ. ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే ఆత్మ అంటే ఏంటో ఇక్కడ నేను మీకు వాక్య రూపంలో మీకు తెలియజేస్తాను. కొన్ని వచనాలు నేను చెప్పి నేను ముందుకి వెళ్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీ. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. ఇప్పుడు ప్రభు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. మరి ఆత్మ ఎవరై ఉన్నారు? ప్రభువుగా ఉన్నాడు. ఆ ప్రభువు ఏ రూపంలో ఉన్నాడో మీకు చూపెడతాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆ ప్రభువు ఏ రూపంలో ఉన్నాడో మీకు ఇక్కడ చూపెడతాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఇప్పుడు ఏ రూపంలో దేవుడు ఉన్నాడు? ఇప్పుడు వాక్యము. అంటే నికోదేముకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు నా మాట వినుము అని చెప్పాడనమాట. ఈరోజు నా యొక్క వాక్యమును నీవు చేతబట్టుకొని, నా వాక్యమును నీవు అర్థం చేసుకొని, నా వాక్యానుసారముగా జీవించటమే బ్యాప్టిజం. ఈరోజు దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించడం అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నీవు నెమర వేసుకోవడమే, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడమే. ఈరోజు మీకు ఇంకొక వచనాన్ని నేను చూపెడతాను. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయాన్ని మీకు ఒక్కసారి చూపెడతాను. 15వ అధ్యాయంలో 16వ వచనం. 15, 16 వచనాలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచును. ఈరోజు దేవుని యొక్క మాటలు ఇర్మియాకు దొరకగా ఏం చేశాడు? భుజించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలా? దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించటమే యేసుక్రీస్తు వారి యొక్క థియలాజికల్ మాట ఏంటి అని అంటే, ఈరోజు ఒకడు నీటి మూలముగా అంటే నీవు కడగబడాలి బాబు, నీవు పవిత్రము చేయబడాలి అంటే నూతన సృష్టిగా మార్చబడాలి అని టోటల్గా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మాట వాడికి తెలియలే, అర్థం కాల. టోటల్గా మీకు అర్థం కావాలంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఇన్ని తిప్పి 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 నేను ఇక్కడ తీసుకొచ్చింది ఏంటి అని అంటే, చివరికి నూతన సృష్టిగా మార్చబడాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఏమని అంటాడంటే దేవుడు, చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఏమంటాడంటే దేవుడు, ప్రాచీన స్వభావమును క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు నూతనమైనటువంటి క్రియలను మీరు ధరించాలి. నూతన స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి. నూతనముగా మారు మనస్సు పొంది నూతనత్వాన్ని మీరు కలిగి జీవించడమే బ్యాప్టిజం. ఈరోజు బ్యాప్టిజం అని అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అని యోహాను భక్తుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
అందరూ సద్దుకాయులు, పరిసయ్యులు, జెలోతీయులు, హెరోదీయులు అందరూ కూడా, తెగలవారు అందరూ కూడా యోర్దాను నదికి వస్తూ ఉంటే యోహాను ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చెప్పాడంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు. ఈరోజు మారు మనసు పొందితేనే పరలోక రాజ్యము, కానీ మారు మనసు పొందకుండా ఎవరికి పరలోక రాజ్యము దొరకదు. అందుకే మారు మనసు పొందాలి అంటే ముందు మారు మనసుకు తగిన ఫలాన్ని నీవు ఫలించి ఆ బాప్తిజం అనే ముద్ర నీ నుదుట వేయించుకోవాలి. ఆ నుదుట ఉన్నది కనుక ఇదిగో నీవు పాపపు క్రియలకు నీవు వెళ్ళొద్దు. ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమని చెప్తాడంటే, మీరే చదవండి. చూడక 17వ వచనం, 4వ అధ్యాయం 17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, 5వ వచనం 5:17 అమ్మా. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. ఈరోజు బాప్తిజం తీసుకున్నటువంటి నీవు ఎలా ఉండాలా? ఇంకా పాత జీవితంలోనే ఉండాలా? పాత క్రియలే నీవు చేయాలా? పాతపు ఆలోచనలే మనము చేయొద్దు. అందుకొరకే క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలా. ఈరోజు బాప్టిజము ఈజ్ ఈక్వల్ టు నూతన సృష్టి అనే అంశాన్ని మనకు ఎందుకు ఇచ్చారంటే, నూతనత్వాన్ని మనం కలిగి ఉండాలా, నూతన క్రియలు మనము చేయాలా, నూతనంగా మనము జీవించాలా, క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలా, క్రొత్త శకములోనికి మనం ప్రవేశించాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నూతనత్వం మన జీవితంలో లేకపోతే, నూతనమైనటువంటి స్వభావము మనలో లేకపోతే, మనము ఎన్ని దినాలు ప్రార్థన చేసినా అది వ్యర్థం అంటాడు. ఈరోజు దేవుని యొక్క నామములో ఆదాము యొక్క సంతానమంతా కూడా పాపములో మునిగిపోయినప్పుడు ఆ సంతానములో ఒకే ఒక్కడు ఎలా ఉన్నాడు అని అంటే, ఆది కాండములో 7వ అధ్యాయంలో నేను చెప్తాను, 7వ అధ్యాయము 1వ వచనములో చెప్తాను. ఆదాము సంతానమంతా కూడా పాపములో మునిగి ఉన్నప్పుడు ఆ సంతానములో ఒకే ఒక్కడు ఎలా ఉన్నాడో చూడండి. 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో ఇదిగో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అని ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? మీరు చెప్పాల సమాధానం. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడేగా చెప్పింది. కనుక ఈ తరము వారిలలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు అని నోవాహుతో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇంకొక మాటను చూద్దాం. అదే వచనములో, అదే 6వ అధ్యాయంలో మనం చూస్తే, 6వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. 6వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని కృప పొందాలి. ఈరోజు నీతిమంతుడిగా ఎన్నిక చేయబడ్డాడు. రెండోది దేవుని యొక్క కృప పొందాడు. ఆయన కుటుంబానికి ఒక వాడను దేవుడు ఇచ్చాడు. ఆ వాడలో 150 దినాలు దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడో తెలుసా? ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని యొక్క కృప పొందాడు. ఈరోజు ఆయన వాడను తయారు చేసుకోమని చెప్పాడు దేవుడు. ఆ వాడలో తన కుటుంబం అంతటిని దేవుడు దీవించాడు, రక్షించాడు. ఈరోజు నీటి ద్వారా ఆయన రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప పొందాడు గనుక నోవాహు తన కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డది. ఈరోజు నీవు కూడా దేవుని కృప పొందకపోతే నేనేం చెప్తానంటే,
దేవుని కృప అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని కృప పొందాల. వాక్యము చెప్పడం ముఖ్యం కాదు కదా, ఇంకా ఏదైనా చేయటం ముఖ్యం కాదు, కానీ ప్రతి ఒక్కరము కూడా దేవుని కృప అనేది, దేవుని కృప తప్పనిసరిగా పొందాలి. నోవాహు పొందాడు గనుక ఆయన కుటుంబం దీవించబడది. దేవుని యొక్క కృప పొందిన తర్వాత ఆయన 150 రోజులు సముద్రం ఆయన నీళ్ళలో ఉన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దేవుణ్ణి మర్చిపోయాడు. అంతేనా? దేవుణ్ణి మర్చిపోయాడా? మర్చిపోయాడు. అంతేనా? చూద్దాం. దేవుణ్ణి మర్చిపోలే ఆయన. 20వ వచనం, 8వ అధ్యాయము 20వ వచనం, 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షుల్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ఈరోజు నోవాహు చేసిన కార్యమును బట్టి దేవుడు మరలా ఈ యొక్క చెడు కార్యాన్ని నేను చెయ్యను అని ప్రమాణం చేశాడు. దేవుడు మెచ్చాడు. నోవాహు చేసిన పనిని మెచ్చుకున్నాడు. నోవాహు చేసిన ఆరాధనను మెచ్చుకున్నాడు. నోవాహు చేసినటువంటి బలిదానాన్ని మెచ్చుకున్నాడు. ఈరోజు నేను కాదు మెచ్చేది, మీరు కాదు మెచ్చేది. ఎవరు మెచ్చాలా? దేవుడు మెచ్చే కార్యం చేయాలి. అదే మీకు నేను తీసుకొచ్చిన అంశంగా. ఈరోజు దేవుడు మెచ్చే విధంగా ఉండండి. అయ్యగారు మెచ్చుకునే విధంగా కాదు. యు ఆర్ గుడ్ అంట, కానీ దేవుడు ఏమంటాడు? నాట్ గుడ్ అంటాడు. నేను గుడ్డే అనంట, కానీ ఆయన ఏమంటాడని నాట్ గుడ్ అంటాడు. కనుక దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలా. ఈరోజు దేవుని యొక్క కృప పొందాడు. కృప పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన బలిని సమర్పించాడు, అంటే ఆరాధన చేశాడు. ఆరాధన ద్వారా ఏం ప్రమాణం చేశాడు అనంటే, ఇకను నేను నరులను సంహరింపను, జంతువులను సంహరింపను, మరలా ఇటువంటి కార్యాన్ని నేను మరలా చెయ్యను అని ప్రమాణం చేశాడు. ఆయన దేవుని కృప పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నికోదేములాగా నీటి మూలముగా ఎలా జన్మిస్తాడు, ఆత్మ మూలముగా ఎలా జన్మిస్తాడు అని పారిపోయాడు, లోకములో కలిసిపోయాడు. ఈరోజు శరీరాశలకు బానిసైపోయాడు, నేత్రాశలకు బానిసైపోయాడు, జీవపు డంబము కలిగి ఈ లోకములో నికోదేము అనే వ్యక్తి దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అనే మాటలు ఆయన అర్థం చేసుకోలేదు. కడగబడాల బాబు, నీ జీవితం అంతా నూతనముగా కడగబడాలి, పవిత్రము చేయబడాలి, దేవుని యొక్క ఆత్మ చేత నీవు నింపబడాలి అనే మాట సత్యాన్ని వాడు తెలుసుకోలేకపోయాడు. ఈరోజు ఆత్మ అంటే మనసు, ఆత్మ అంటే హృదయం, ఆత్మ అంటే దేవుని యొక్క వాక్యం. ఈరోజు చాలా అర్థాలు ఉంటాయి డిక్షనరీలో మీరు చూస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతపట్టుకొని దేవుని యొక్క వాక్యానుసారముగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడే అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని వాక్యాన్ని నీ వినకుండా, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించకుండా, దేవుని మాటను వినకుండా నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఏ విధంగా నువ్వు నడిచినా ఆశీర్వాదాలు రావు, పరలోక రాజ్యం కూడా దొరకదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈరోజు అందరికీ ఒకే మాట చెప్తున్నాడు దేవుడు. ఈరోజు యాజకులని కాదు, సేవకులని కాదు, సంఘమని కాదు, అధికారులని కాదు, పెద్దలని కాదు, ధనికులని కాదు, పేదవారని కాదు, అందరికీ ఒకే మాట చెప్తున్నాడు. అదే మీరు చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అందరికీ ఒకే మాట. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందగా పోవుటయని భేదము లేదు, పరదేశి అని సిదీనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. నేను యాజకుడను, నా మాట దేవుడు వింటాడు అని గర్విస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? త్రోసివేస్తాడు. నేను విశ్వాసిని, నా మాట దేవుడు వింటాడు అని నువ్వు గర్విస్తే నిన్నేం చేస్తాడు తెలుసా? త్రోసివేస్తాడు. నేను ధనవంతుణ్ణి, నా మాటే సంఘమంతా వినాలా, యాజకులందరూ నా మాటే వినాలా, నేను కానుక వేస్తున్నాను గనుక నా మాట వినాలి అని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కానుకొద్దు, నువ్వు వద్దు అంటాడు. ఇక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలా. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, సిదియుడను కానీ, సున్నతి పొందినవాడని కానీ పొందనవాడని కానీ ఏ భేదము లేదు. అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు దేవుడు. అందరిలో దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం నీతి, ఎప్పుడైతే మనం సత్యం, ఎప్పుడైతే న్యాయం, ఎప్పుడైతే ధర్మమును మనం కలిగి ఉంటామో అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయి. ఆత్మ ఫలాలు మనం పొందగలుగుతాం, ఆత్మ వరాలు మనం పొందగలుగుతాం. ఆత్మ ఫలాలు రావు మన జీవితంలోనికి, ఆత్మ వరాలు కూడా మన జీవితంలోనికి రావు. చాలామంది మెస్పరేజ్ చేస్తూ ఉంటారు. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇది ఉంది అని జనాన్ని మోసం చేస్తూ ఉంటారు. మోసం చేయవద్దు. నిజాన్ని మనం ప్రభువు యందు ఒప్పుకోవాలా. నిజమైన జీవితాన్ని మనం ప్రభువు యందు మనం పెట్టాలా. ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభువుని మనం అడిగి ప్రభు ద్వారా దీవెనలు పొందాలి. ఈరోజు ఒక ఆయన ఉన్నాడు, గారడి చేసే ఆయన, గారడి సీమోను. ప్రజలందరినీ మోసం చేసి చాలా డబ్బులు సంపాదించాడు. అక్కడికి పేతురు గారు పోయి ప్రార్థన చేశాడు. అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంటే ఈ వరం మంచిగుంది అని పేతురు గారి దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, ఈ వరాన్ని నాకు ఇవ్వవా అని. అరే బాబు, ఇది అడిగితే వచ్చేది కాదు, డబ్బులతో కొనేది కాదు, నీ హృదయం సరిగా లేదు, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. లేకపోతే నీవు చనిపోతావు. నీ హృదయం సరిగా లేదు. డబ్బే మన యొక్క లక్ష్యం, ధనమే మన యొక్క లక్ష్యం, కానీ ప్రార్థన అనేది మనం చేయలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గారడి సీమోనులాగా మన జీవితాలు ఉంటే దేవునికి మనం దూరంగా ఉంటాం. పరలోక రాజ్యం అనేది మనకు దొరకదు. ఈరోజు నూతన సృష్టిగా దేవుడు మనని మార్చాడు, మనందరిని మార్చాడు. మీరందరూ అభిషేకించబడిన వారు అంటే నీటి ద్వారా అభిషేకం పొందిన బిడ్డలు మీరు. అర్థమైందా? నీటి ద్వారా మీరు అభిషేకం పొందారు, నీటిలో మీరు ముంచబడ్డారు గనక నీటిలో మీరు కడగబడ్డారు, పవిత్రము చేయబడినటువంటి మీరు ఇక నుంచి ఏ దారికి వెళ్ళాలా? ఏ దారిలో పోవాలా చెప్పండి? ఏ దారిలో పోవాలా? యేసయ్య దారిలో పోవాలా? సాతానుగాడి దారిలో పోవాలా? యేసయ్య దారిలో పోవాలా. ఈరోజు విరిగి నలిగిన హృదయమును కలిగి, ఈరోజు దేవుని యొక్క సాత్వికమైన మనస్సు కలిగి, ప్రభువులో దీనత్వమును కలిగి మనం జీవించగలిగినప్పుడే ఈరోజు నూతన సృష్టిగా మార్చబడతాం. మార్పు రావాలా మన జీవితంలో. మార్పు లేకపోతే మన జీవితము వ్యర్థము. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకుంటారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ గుడికి రారు, ప్రార్థన చేయలేరు, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేరు, పాటలు పాడలేరు, నిజాయితీగా ఉండలేము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొద్దో గొప్ప అంతని నేను చెప్పను, కానీ కొద్దిగా ఆవగింజంతనే ఉండాలి విశ్వాసం. అమ్మా ఇంత వద్దులే, ఇంత ఉండాలా వద్దా? క్రైస్తవులుగా
మనకి గింత ఆవగింజ గింత అంత ఉంటుందిగా, అంత ఉండాలా వద్దా? ఆ వాసన కూడా లేకపోతే ఎట్లా? చాలామంది ఏం చేస్తారంటే, నా మాటే వినాలా అయ్యగారు, నా మాటే వినాలా. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయము వారిలో లేదు, తగ్గింపు జీవితం వారిలో లేదు, అహంకారము వారి హృదయంలో ఉంది కనుక దేవుని యొక్క సేవకుని కూడా లెక్క చేయట్లా. ఏంటంటే వారిలో పగే ఉంది కానీ మంచితనం లేదు వాళ్ళలో. అంటే పగ, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే జరగాల, జరగకపోతే అంతా నాశనమే. కానీ దేవుడు తలుసుకుంటే దేవుడు మంచివారి మీద వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీద కూడా దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. మరి దేవుడు అలా అనుకుంటే ఈ ప్రపంచం ఉంటుందా? ఉండదు. దేవుడు అలా అనుకుంటే ప్రపంచం ఉండదు, మనం కూడా ఉండం. ఇప్పుడు కూడా నేను కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటా మటాస్, కానీ అవకాశాన్ని ఇస్తున్నాడు, ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా నువ్వు మార్చబడతావని, మంచి జీవితాన్ని కలిగి జీవిస్తావని దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉంటే ఆ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. రేపటి దినం మనది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపేం జరిగిద్దో మనకు తెలియదు. కనుక ఈ ఉన్నప్పుడే మనము మారు మనసు పొంది, నూతనత్వాన్ని మనం పొంది, తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుకునే తత్వాన్ని కలిగి జీవించాల. క్రైస్తవ ప్రేమ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని. ఇది ప్రపంచానికి హిట్ అయిపోయింది ఈ వాక్యం. హిందువులు కూడా, సాధువులు కూడా ఏమంటున్నారు తెలుసా? క్రీస్తు బోధలు చాలా గొప్ప బోధలు అని మెచ్చుకున్నాడు ఒక సాధువు గారు. మీకు వాట్సాప్ పెడతా, ఒక సాధువు గారు మెచ్చుకున్నాడు. హిందూ భావజాలం కలిగినటువంటి ఒక సాధువు దేవుని యేసుక్రీస్తు వారు బోధలు చాలా మంచివని పోయి ఒప్పుకున్నాడండి. నువ్వు కాదు ఒప్పుకునేది, ఒక హిందువుడు ఒప్పుకున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే ఆ వాక్యాన్ని చాలా మెచ్చుకున్నాడు ఆయన. ఎవరిలో ఉండదు అటువంటి తగ్గింపు జీవితం, అటువంటి భావజాలం ఎవరికి ఉండదు. కానీ ఆయన హృదయానికి తాకింది, ఆయన చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సాధువు ఒప్పుకున్నాడు. చూడండి, ఒక హిందూ భావజాలం కలిగిన వ్యక్తి ఈరోజు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన వాక్యం ఎంతో సత్యమైనది, ఆయన మాట ఎంతో సత్యమైనది, ఆయన నిజాయితీపరుడు అని ఒప్పుకున్నాడు. ఈరోజు మనం ఒప్పుకోవట్లే కదా, గుడికి వచ్చినా ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తాను, కానుకలు వేస్తాను, వెళ్ళిపోతాను. అయ్యగారంటే భయం ఉండదు, అయ్యగారంటే భక్తి ఉండదు, అయ్యగారంటే విశ్వాసం ఉండదు. ఏదో అయ్యగారు వచ్చిండు, సంభక్తం ఇచ్చిండు, వెళ్ళిపోతాడు. లోకలు ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఆయన జీవితం కొరకు ఆయన చేస్తాడు, ఆయన కుటుంబం కొరకు ఆయన చేస్తాడు, నా కోసం చేస్తాడా అనే ఆలోచన మనం కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది తప్పు. ఆ ఆలోచన మనం కలిగి ఉండొద్దు. మంచి ఆలోచనలు కలిగి ఉండాలని కోరుతూ దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.